ఈ వీడియోలో మనం ఒక ఉక్కు స్క్రూని శాశ్వత అయస్కాంతంగా ఎలా మార్చవచ్చో తెలుసుకుందాం. దానికోసం ఒక ఉక్కు స్క్రూ, కొన్ని ఇనుప పిన్నులు, అలాగే ఒక శాశ్వత అయస్కాంతాన్ని తీసుకుందాం. ముందుగా ఈ ఉక్కు స్క్రూ ఇంకా అయస్కాంతం కాలేదని మీకు చూపించడానికి నేను దాన్ని ఇనుప పిన్నుల దగ్గరికి తీసుకువెళ్తున్నాను. చూడండి, అవి అతుక్కోవడం లేదు కదా. సరే, ఇప్పుడు ఈ విషయం స్పష్టమైంది. ఈ ఉక్కు స్క్రూని అయస్కాంతంగా మార్చే ప్రక్రియని మొదలు పెడదాం. మొదట మనం ఏం చేయాలంటే, అయస్కాంతం యొక్క ఒకే వైపును ఉపయోగించి ఉక్కు స్క్రూపై ఒకే దిశలో రుద్దడాన్ని ప్రారంభించాలి. చూడండి, ఇక్కడ చేస్తున్న విధంగా రుద్దాలి. ఉక్కు స్క్రూ వెంబడి ఈ ప్రక్రియను మనం చాలాసేపు ఈ విధంగానే కొనసాగించాలి. ఇప్పుడు నేను ఈ ఉక్కు స్క్రూని ఇనుప పిన్నుల దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇనుప పిన్నులు స్క్రూకి అతుక్కుంటున్నాయి. అంటే ఈ ఉక్కు స్క్రూ కూడా అయస్కాంతంలా ప్రవర్తిస్తోంది. చూసారా? మనం ఒక శాశ్వత అయస్కాంతాన్ని తీసుకొని దాన్ని ఉక్కు స్క్రూపై ఒకే దిశలో ఇక్కడ చూపిస్తున్న విధంగా రుద్దడం ద్వారా ఆ ఉక్కు స్క్రూని అయస్కాంతంగా మార్చాం కదా. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ ఉక్కు స్క్రూ అయస్కాంతంగా మారిన తర్వాత ఉక్కు స్క్రూ యొక్క ఏ చివర ఉత్తర ధ్రువం అవుతుంది? ఉక్కు స్క్రూ అయస్కాంతంగా మారింది కాబట్టి దానికి కూడా ఒక ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఉండాలి కదా. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం ఉపయోగిస్తున్న శాశ్వత అయస్కాంతంలో ఏది ఉత్తర ధ్రువమో ఏది దక్షిణ ధ్రువమో తెలియాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న తెల్లటి చుక్క శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని సూచిస్తుంది. ఒకవేళ మనం శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువంతో ఈ ఉక్కు స్క్రూ వెంబడి ఈ దిశలో రుద్దుతూ ఉంటే ఫలితంగా ఉక్కు స్క్రూ యొక్క ఈ చివర ఉత్తర ధ్రువంగా మారుతుంది. ఉక్కు స్క్రూ యొక్క ఈ రెండో చివర దక్షిణ ధ్రువంగా మారుతుంది. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ చివర ఉత్తర ధ్రువమని ఈ చివర దక్షిణ ధ్రువమని మీకెలా తెలిసిందని? దాని గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.